వేయడం జరుగుతుంది. అంటే మీడియాలో జరుగుతుంది. అది మీడియా వాళ్ళు వేయడం కాదు, అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు. పాపం బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను. ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను. మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను. ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు. సో ఈ రకంగా నేను బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయట పెడతానని భయం వేస్తుందా? హార్ట్ అటాక్లు వస్తున్నాయా మీకు నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు, తల్లి తెలంగాణ పార్టీని. మీరు నా ఎమ్మటి పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు. ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను, కష్టపడ్డాను. కానీ మీరేం చేశారండి? ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ఆ ఆనందాన్ని నేను తీసుకోనివ్వకుండా 12ంటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్. వాస్తవాలు మాట్లాడుకుందామండి. ఎందుకు వాస్తవాలు కప్పిపుడుచుకుంటారు? విజయశాంతికి సంబంధమే లేదా? తెలంగాణ విజయశాంతి పోరాడలేదా? ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1998 నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఒక ఓటు 2 రాష్ట్రాలు అనబట్టే నేను వెళ్ళాను. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను. నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ 4.5 to 5 years నేను ఉద్యమాలు చేశాను. అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు. ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు. అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను. ఇది తెలుసుకోవాలండి. కొంచెం వెనక్కి వెళ్ళి, బహుశా అందరికీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంటారు. అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి, ఆయన సొత్తు కాదు తెలంగాణ. 1200 మంది చనిపోయారు తెలంగాణలో. ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది కొట్లాడారు. దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను. అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకు ఎలా వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు, ఆవిడ అక్కడ ఏంటంటే ప్రశ్నలో. తెలంగాణ పార్లమెంట్లో 2 ఎంపీలు వెళ్ళారు కదా, 2 వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి? చివరిదాకా ఉంది. ఆ రోజు మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం, పెప్పర్ స్ప్రేలు కొట్టారు. నార్త్ ఎంపీలు అందరూ చిత్తక బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని. నేను మీరా కుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను. నేను ఇంత చేస్తే ఇదండి మీరు మాకు చూపించే కృతజ్ఞత? ఇదా మీ కుట్ర బుద్ధి? అంటే మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర, మీ దొర బుద్ధి ఏదో చూపించుకుంటున్నారు. అందుకే నిన్ను దొర అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కళ్ళే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా. నేను విలీనం చేస్తానన్నానా నేను? సరే, ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే
అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వేస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని, తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి అందరూ. అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం, వాళ్ళ నోటిని బంద్ చేద్దాం. వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది మీరు. మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? వాస్తవాలు ఇదండి. ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి. నేను మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని, తెలంగాణకు వ్యతిరేకున్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్ధి అవ్వలేదు. ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను. నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన. ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష. అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తికి వస్తే అక్కడ నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు. ఎందుకు చూపించుకోకూడదండి? తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేలు చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి? ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి. ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద, రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి. ఎలా ఇస్తారండి? సోనియా గాంధీ గారు ఇచ్చారు, అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు. సో వాట్ అండి? కష్టపడ్డా అనుకుంటాం, కష్టపడ్డాం, ఆస్తులు అమ్మాం, తెలంగాణను కాపాడాం. ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్. మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్లు అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి అప్పులు తిన్నావు? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది.